నమస్తే అన్న. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 సంవత్సరాల కాలం పూర్తయింది. మరి పరిపాలన మీకు ఎలా ఉన్నదన్న? నాకైతే నచ్చింది. ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, ఇంకా చెప్పనివి కూడా చేస్తున్నాడు. 18 గంటలు 77 సంవత్సరముల వయసులో ఇంత కష్టపడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా లేడు. కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పినవన్నీ చేశాడు. పెన్షన్ 4,000 ఇచ్చాడు, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 13,000 రూపాయలు, ప్రతి ఒక్క పిల్లవాడికి 2,000 రూపాయలు పాఠశాల ఖాతాల్లో. ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఒకటి స్త్రీ శక్తి కింద మహిళలకు 1,500 రూపాయలు ఇవ్వాలి చెప్పినది. అవి కూడా తొందరలో కూడా ఇచ్చేందుకు శ్రీకారం చుట్టబోతున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన ఏది కూడా ఇప్పుడు 16,347 ప్రత్యేక డిఎస్సి నిర్వహించి అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేశారు లోకేష్ బాబు గారు. ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే మన తీరుపైన. నా సొంత పిల్లలు బాగుంటే రేపు పొద్దున తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, ఒక పక్క రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, ఒక వాళ్ళు వృద్ధి చెందితే బాగుంటుంది. గొప్ప ఆలోచనతో పాఠశాలలో కూడా మెరుగైన వాళ్లకు విద్యా బోధనలు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ పాఠశాలలో సంఖ్య తగ్గింది, ప్రభుత్వ పాఠశాలలో పెరిగింది. కాబట్టి మంచి ప్రభుత్వం కదన్నా. కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు చల్లని దీవెనలు ఇవ్వండి. ఎప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పి దీవెనలు ఇవ్వమ్మా. నమస్తే పెద్దమ్మా. నమస్తే పెద్దమ్మా. పెద్దమ్మా, పెన్షన్ వస్తున్నదా? ఎంత వస్తున్నది పెద్దమ్మా? 4,000 రూపాయలు. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు గారు ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఇస్తున్నారు. మీకు బాగా అవసరం పడుతున్నాయా డబ్బులు? అమ్మా మీకమ్మా తల్లికి వందనం వస్తున్నదమ్మా. ఎంతమంది అమ్మా పిల్లలు? 2 బాబులు కానీ పెద్ద బాబు డిప్లొమా రాదు, చిన్న బాబుకి వస్తున్నదమ్మా. రైట్ అమ్మా, ఎంత వస్తున్నదమ్మా? 13,000 వస్తున్నారు. రోడ్డు కూడా వేపియండి చెప్తున్నా వీడియోలోని. ఖచ్చితంగా మంత్రి గారికి తెలియజేస్తాము. 7వ నెంబర్ నుండి అమ్మా. ఆయన రవాణా శాఖ మంత్రి అయ్యింది కూడా మన లేదమ్మా చెప్పలేదమ్మా, మీరు ఆయన చెప్పలేదమ్మా. ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారి మాకు వచ్చారు, మేము వచ్చాము, మాకు తెలియజేశారు. 7వ నెంబర్ నుండి 7వ నెంబర్ రోడ్లు అది కూడా మేము తెలియపరుస్తాము. ఖచ్చితంగా రాసుకుంటాము, తెలియపరుస్తాము. ఖచ్చితంగా చెప్తామమ్మా. మీకు పెన్షన్ వస్తున్నదమ్మా. చంద్రబాబు గారు ఇస్తున్నారు. మరి పరిపాలన బాగుండదమ్మా? బాగుండదా? ఎలాంటి ఇబ్బందుల్లో చూడండి, మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు కదమ్మా, ఇస్తున్నాడు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏవి చేయలేదు ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఏమ్మా, ఈ చల్లని జీవనం కావాలి తల్లి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరములు అయింది. ఈ 2 సంవత్సరముల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు సంతోషంగా ఉండాలి అనే ఒక గొప్ప లక్ష్యముతో మహిళల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారమ్మా. చూడండి, ఫస్ట్ పెన్షన్స్ గత ప్రభుత్వంలో 3,000, ఆ 3,000 కూడా సక్రమంగా ఇవ్వలే. 2,000 రూపాయలు మా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి అది కూడా వచ్చి 5 సంవత్సరములు పూర్తి చేసుకుని 200 రూపాయలు పూర్తి చేసి మోసం చేసి ఇచ్చాడు. ఆ తర్వాత పిల్లలకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అందరికీ ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాట తప్పకుండా మడమ తిప్పకుండా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా 12,000 రూపాయలు మీ ఖాతాలో, ఆ తర్వాత 2,000 రూపాయలు పాఠశాల ఖాతాలో వేశారు కదమ్మా. మీకు ఎంత పడిందమ్మా? 13,000 రూపాయలు పడింది. మీ బాబుకు పడింది. బాబు పాపమ్మ? పాప. ఈరోజు మీరు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. బాగున్నారు కదమ్మా. ఏమైనా కష్టం ఏమైనా ఉన్నదా? కష్టం ఏం లేదు కదా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకోండి, ఇంత టికెట్ ఎంతమ్మా? ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన
2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ కాలంలో మహిళలు సంతోషంగా ఉండాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం. మరి మీకు చూడండమ్మ, తల్లికి వందనం కింద మీకు ఎంతమంది పిల్లలుంటే అందరికీ మరి అలాగే ఉచితంగా బస్సులో వెళ్తున్నారు. దీపం పథకం కింద మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చి సన్న బియ్యం ఇస్తున్నారు. పిల్లవాళ్లకు స్కూల్ పాఠశాలలో కూడా మంచి భోజనం ఇస్తున్నారు. మసూరా బియ్యంతో ఇస్తున్నారు. ఏమ్మా మీకు తల్లికి వందనం ఎంతమంది మా పిల్లలు? ఒక పాపమ్మ. మీకు డబ్బులు పడినాయమ్మా ఖాతాలో? మరి ప్రభుత్వం మంచి ప్రభుత్వమేమ్మా? చంద్రబాబు సార్ బాగానే చేస్తున్నారా మీకు? మహిళల పట్ల ఆయన ఎంతో ఒక శ్రద్ధ తీసుకొని కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, మీ పిల్లలను పైకి తీసుకురావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన నిరంతరం శ్రమ పడుతున్నాడమ్మా. దీవెనలు ఇవ్వండి అమ్మా. రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీకోసము తప్పకుండా అమ్మా. మేము పూజ చేసుకుంటే తినాలా, పింఛనీళ్ళు వచ్చా రావు. పింఛన్ అంటే మీకు వచ్చే వయసు అమ్మా. ఈసారి పెట్టిస్తామ్మా, ఖచ్చితంగా పెట్టిస్తాము.